ఫోక్ సాంగ్స్ అంటే మన ఇంటి వాళ్ళతో పాడినట్టు ఉంటుంది, మన ఇంటి వాళ్ళ గురించి పాడినట్టు ఉంటుంది కొన్నిసార్లు విన్నప్పుడు. అంటే ఒక పద్ధతి, ఆ రీతి కావచ్చు, ఆ లిరిక్స్ కావచ్చు. అంటే మీరు ఎలాగ రాయగలను అని అనుకున్నారు మీరు? నేను అంటే నాకు కూడా తెలియదండి నేను సాంగ్స్ రాస్తా అని. ఈ లాక్డౌన్ రావడం వల్ల లాక్డౌన్లో నేను ఖాళీగా ఇంట్లో కూర్చోకుండా నార్మల్గా సాంగ్స్ రాయడం ప్రాక్టీస్ చేశాను. నాటి ప్రాక్టీస్ ఏం లేదు, లైట్ సంథింగ్ ఎవరో నాకు ఒక కామెంట్ చేశారు, ఏమండి నా గురించి ఏదైనా సాంగ్ పాడతారా అన్నట్టు. అది ఎట్లా పాడవచ్చు, ఎవరి గురించైనా సాంగ్ అట్లా పాడడానికి వస్తుందా థింక్ అనమాట, ఒక ఆలోచన. ఆ థింకింగ్ నన్ను సాంగ్స్ రాయడానికి కొంచెం కొత్తగా అనిపించింది. ఓకే. నేను అంటే ఎవరికైనా సరే ఏదైనా కనిపెట్టాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అది సక్సెస్ అయిన తర్వాత దాన్ని ఇంకా మనం ఆగలేము, ఇక దాన్ని ఎంబడి మనం దాన్ని లాగడమే మన పని. ఓకే. సో అట్లా లాక్కుంటూ ఒక సాంగ్ ఫస్ట్ టైం ఒక సాంగ్ రాసా. సాంగ్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా పాడా, అది రికార్డింగ్ కూడా చేశా. నా ఫస్ట్ సాంగ్ అది ఫోక్ సాంగ్, చిటాపటా చింతాకు అనే సాంగ్. అది చేసి షూట్ కూడా కంప్లీట్ చేసా. ఇంకా నెక్స్ట్ అక్కడితో ఆగలే, కంటిన్యూ సాంగ్స్ రాస్తూనే ఉన్నాను, పాడుతూనే ఉన్నాను. ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా దాన్ని నేను ఒకేలాగా చూసా. ఓకే. సో ఇప్పుడు ఈ చిన్న రాములమ్మ సాంగ్ అనేది సక్సెస్ ఇచ్చింది. దగ్గర ఇప్పుడు 100 మిలియన్ సాంగ్. ఒక 5 పాటల తర్వాత ఆ సాంగ్ 5 పాటలు కూడా 4th సాంగ్ అనమాట నాది. ఓకే.